అమెరికాలోని భారతీయుల ఇమ్మిగ్రేషన్ సమస్యలపై కేఏ పాల్ ఫోకస్ చేశారు. సమస్యలను ట్రంప్ సర్కార్ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 16న హ్యూస్టన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన అమెరికా దిగువ సభ స్పీకర్ మైక్ జాన్సన్ ను ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు కేఏ పాల్ చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారంతా హ్యూస్టన్ రావాలని పిలుపునిచ్చారు. మైక్ జాన్సన్ సిఫార్సులకు అనుగుణంగానే ట్రంప్ ప్రభుత్వ విధానాలుంటాయని, ఆయన ఈ సమావేశానికి రావడం గుడ్ న్యూస్ అని కేఏ పాల్ అన్నారు. మీలో చాలా మంది సమస్యల్లో ఉన్నారు. ఇల్లీగల్గా లక్షల మంది ఉన్నారు, స్టూడెంట్ వీసాల్లో లక్షల మంది ఉన్నారు, ఇంకా గ్రీన్ కార్డు వస్తుంది అన్న టైంలో బ్యాడ్ న్యూస్ విన్నారు. మళ్ళీ ఇండియా వెళ్ళి మీరు గ్రీన్ కార్డు తెచ్చుకోవాలని. ఈ విషయాలన్నీ మోస్ట్ పవర్ఫుల్ అమెరికన్ లీడర్తో అనేక సార్లు నేను మాట్లాడాను. నిన్న కూడా 73 నిమిషాలు. మీకు ఇచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే, నేను జూన్ 14న హ్యూస్టన్ వస్తున్నాను. ఆ అడ్రస్ మీరు చూడండి. ఇన్స్పైర్ సెంటర్, ఉదయం 9 గంటలకు, 11 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు. మీరు ఎక్కడున్నప్పటికీ ఆదివారం కనుక రాగలిగితే అక్కడికి వచ్చేసి మీ సమస్యలు మీరు తీసుకొని రండి. ఈ గుడ్ న్యూస్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు, ఇండియాలో ఉన్నవారు, ఇతర దేశాల్లో ఉన్నవారు అందరికీ మీడియా ద్వారా మీరు పంపించండి. అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారు. తొందరపడకండి, సూసైడ్ చేసుకోకండి. ఎందుకంటే మీరు ఈ మాటల్లో వింటారు, మైక్ జాన్సన్ గారి మాటలు. మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అమెరికాలో. ఆయన ఏం చెప్తే అదే ట్రంప్ పాలసీస్.